భయం అనేటువంటిది దానికి ఒక ఉదాహరణగా నేనే భయపడ్డాను చిన్నప్పుడు. 1969-70లోన పాకిస్తాను భారతదేశం యుద్ధం జరిగింది. అప్పుడే బంగ్లాదేశ్ పక్కకు పోయింది. ఆ సమయంలోన స్కూల్స్ అన్నీ బంద్. నేను 7వ తరగతి చదువుతున్నా. మన దసరా పండుగకే సెలవులు ఇచ్చేశారు. ఇంటికి వచ్చినాము. మళ్ళా జూన్ జూలై వరకు స్కూళ్ళు తెరవలేదు. బావినండి స్కూళ్ళు అప్పుడు తెరిచారు, అంతవరకు కూడా సెలవులు ఉన్నాయి. ఆ టైంలోన మా నాన్నగారు తోటలో నన్ను కాపలగా ఉండమన్నారు. సరే అని ఉన్నా. నేను కొంతకాలం గడిచింది. మధ్యాహ్నం పూట మా మిత్రుడు ఒకడు ఉంటే అతను భోంచేస్తానంటే ఆ టైంలోన నేను వాని దగ్గరికి వెళ్ళాను, మా మిత్రుని దగ్గరికి. ఆ టైంలోనే ఖచ్చితంగా మా నాన్న దిగినాడు. నేను కనపడలేదు. అరే నువ్వు రోజు తోట కావాలని వచ్చేసి మిత్రుని దగ్గర ఉంటావా, తోటలో ఏమి కాపలా ఉండేది లేదా అని ఏం చేశాడంటే నన్ను ఎత్తుకొని కంపలో వేశాడు. ముళ్ళ కంప తెలుసు కదా, అంటే ముళ్ళ కంపలేస్తే ఎట్లుంటుంది మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు భయం పుట్టుకున్నది. మా నాన్న అంటే అక్కడ దగ్గినాడంటే వచ్చిండ నాయన అని బుక్కు తీసుకొని కూర్చునేవాళ్ళం. ఇట్లా భయం అనేది అది కలిగిన తర్వాత కొంత జూన్ అయిన తర్వాత నన్ను 7వ తరగతి తర్వాత నేను చదవనే లేదు. తీసుకుపోయి తిరుపతి కొండపైన ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడో ఆ గుడి వెనకాలనే మాకు వేద పాఠశాలలో ఉండేది. ఆ వేద పాఠశాలలో చదువుకున్న 4 ఏళ్ళు చదివిన. 4 ఏళ్లలోన 3 సార్లు ఇంటికి వచ్చిన. మీరు బాగా గమనించండి. ఇది 4 ఏళ్లలో 3 సార్లు వచ్చినంటే ఇప్పుడు ఎవరన్నా ఉంటారా? ఏ తల్లిదండ్రులను ఒప్పుకొని చూద్దాం. 4 ఏళ్ళు కొడుకుని విడిచిపెట్టేసి ఉంటారా? మా అమ్మ నాన్నలు ఉన్నారు. ఆ సందర్భంలోన నిజంగా చెప్పాలంటే భయం అనేది మా నాన్న దగ్గర కొడతాడేమో మధ్యలో వస్తే అని పోనే లేదు. ఒకసారి పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ బాంబు పెట్టిన నాన్న నేను వస్తానని 5 పైసల కార్డు మా నాన్నకు వేస్తే మా నాన్న రిప్లై ఇచ్చాడు. ఏమని తెలిసిందా? నువ్వు బతికుంటే దేవుడు ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి, చస్తే దేవుడు లేనట్టురా, అందుకే నేను వదిలిన అని చెప్పాడు. అంటే ఏమి నమ్మకం దేవుడి మీద మా నాన్న పెట్టినాడు. బతికుంటే దేవుడు ఉన్నాడు, లేకపోతే లేడని ఆయన అట్లా పెట్టినాడు. తర్వాత మా నాన్న వాళ్ళు వచ్చారనుకోండి, అది భయం. ఈ భయం అనేది తల్లిదండ్రుల యందు గురువుల యందు భయం తప్పకుండా ఉండాలి. ఉన్నప్పుడే మనం అన్ని కూడా సాధించవచ్చు. ఇక రెండో అంశం ఇక్కడనే, అప్పుడు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఫుల్ స్టాప్ కామాలతో సహా నేను గుర్తుపెట్టుకున్నాను. ఒక పేజీలో ఎన్ని కామాలు ఉన్నాయి, ఎన్ని ఫుల్ స్టాప్లు ఉన్నాయని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకొని రాస్తే ఒకసారి 99 మార్కులు వచ్చినాయి ఒక సబ్జెక్ట్లో. ఎందుకు 1 మార్కు తక్కువ వచ్చిందని నేను ప్రశ్న వేసిన గురువుగారిని. 99 ప్రతి సబ్జెక్ట్లో, ఒక్క దాంట్లో తక్కువ వచ్చింది. అంటే కామాలు ఫుల్ స్టాపులతో సహా అట్లా నేర్చుకున్నాను. ఇప్పుడు చెప్పమంటే ఎప్పుడు 70లో నేను చదువుకున్నది ఇప్పుడు కూడా చెప్పమంటే చెప్తాను. ఈశ్వర సర్వ ఈశాన శంకర చంద్రశేఖర భూతేశ ఖండ పరిశో గిరిశో గిరిశోముడ మృత్యుంజయ కృత్తివాస పినాకి ప్రమదాధిప ఉగ్ర కపర్ది శ్రీకంఠ సితికంఠ కపాలభృత్ వామదేవో మహాదేవో విరూపాక్ష స్త్రిలోచన. ఇక్కడ శివుని పేర్లు 48 చెప్పిన నేను. ఇప్పుడు ఎన్ని 48 పేర్లు చెప్పిన. ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అందువల్ల ఈ జ్ఞాపక శక్తి ఉంచాలి, ఇది శ్రద్ధ ఉండాలి. ఆ టైంలోనే ఒక చిన్న పద్యం కూడా రాశారు వెంకటేశ్వర స్వామిలో. అప్పుడు నాకు 13 ఏళ్ళు. కలియుగంబులోన భక్తుల కల్పవృక్షమై అల తిరుపతి కొండ నవతరించితివి కమనీయ రమణీయ కమల నాభుండని మహిమ కనుగొనుట కసక్యంబు అని 13 ఏళ్ల నాడు ఈ పద్యం వెంకటేశ్వర స్వామి పైన రాసిన. అంటే శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలని శ్రద్ధ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఇక దేవుని పైన భక్తి కూడా ఉండాలి. ఇది తర్వాత చెప్తే ఎక్కువైపోతుంది. చిన్నగా మీకు స్కిల్స్ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్తాను. ఒక భాష నేర్చుకోవాలంటే, ఒక సబ్జెక్టు నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలి. ఉదాహరణకి ఇంగ్లీష్ ఉంది, బాగా వినండి, నాకు సమాధానం చెప్పండి. మనము తెలుగులో
అతడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మరి ఇతడిని ఏమంటారో చెప్పండి. ఎట్లా? అతడు అన్నాను, హీ అన్నారు, ఇతడు అంటే ఏం చెప్పండి? చెప్పలేరా? హీ అంతే. ఆ ఇంగ్లీష్లో అంత దరిద్రం ఉంటుంది. ఇట్లా తిడుతున్నానని అనకండి. హీ అన్నప్పుడు అతడు, ఇతడు అన్నప్పుడు ఏమీ లేదు. పోనీ ఆమెనేమంటారు ఇంగ్లీష్లో? మరి ఈమె కూడా షీయేనా? మగోడు ఆడోళ్ళు ఒకటేనా? హీ. మరి ఇక్కడ షీ అంటున్నా, ఇక్కడ అనే వాళ్ళని లేవు ఇంగ్లీష్లో. ఇప్పుడు మామనేమంటాం? పిల్లనిచ్చిన మామనైనా, మేనమామ అయినా, మేనమామ పిల్లనిచ్చిన మామ అని మనం అంటుంటాం. ఇంగ్లీష్లో ఏమనాలి? అంకుల్. చిన్న ఆయననేమనాలి? బయట వాళ్ళనేమనాలి? అంకులే. కానీ పిల్లనిచ్చిన వాడు అంకులే, చిన్న ఆయన అంకులే. అంటే చిన్న ఆయన ఇచ్చిండ పిల్లని? ఎక్కడుంది ఈ భాషకి? మనకు స్పష్టంగా మామ, ఏమి పిల్లనిచ్చిన మామ, మేనమామ అని అంటాం. అదేవిధంగా ఆంటీని కూడా తీసుకోండి. ఆంటీ, పిల్లనిచ్చిన అత్త ఆంటీ. మరి చిన్నమ్మ ఆంటీ. ఏంటి ఇదంతా? ఆమె అంటే ఈమె అంటే. ఇట్లా ఇంగ్లీషులోన ఒక లెక్చర్ అను ఉపన్యాసంలో తిట్టినా, మీ ఇంగ్లీషు దరిద్రం ఇంగ్లీషు, మా తెలుగు చూడండి అని అట్లా చెప్పిన. తర్వాత ఇదే ఇంగ్లీషును ఈజీగా నేర్చేది కూడా చెప్పిన నేను అప్పుడే. ఎట్లా నేర్చుకోవాలి ఇంగ్లీష్లో? హీ స్పెల్లింగ్ ఏంది? దానికి నేను కొన్ని పదాలు కలుపుతాను, మీరు చెప్పండి. హీ అంటే అతడు అని మనకు తెలుసు. కానీ హీ అంటే దేవుడు అని అర్థం చేసుకోవాలి. వాడే సర్వం, అవునా లేదా? షీ అంటే, ఆమె అంటే దేవత. హీ సీ అంటే దేవత. దాన్ని తీసుకోండి, మొత్తం ప్రపంచాన్ని అంతా సృష్టించవచ్చు. ఈజీ చెప్తున్నా, ఇంగ్లీష్ ఎంత ఈజీ అనేది కూడా. హీకి టీ కలపండి, ఏమైతుందో చెప్పండి నాకు. టీ, హెచ్ఈ ఉంది, దానికి ముందు టీ కలపండి. టీహెచ్ఈ దా, టీ తీసేయండి. హెచ్ఈ ఉంది కదా, హీకి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆర్ఈ కలపండి లాస్ట్లో, హియర్. అదే హెచ్ఈకి టీహెచ్ డేర్ అనేది పెట్టండి. హెచ్ఈ వచ్చిందా లేదా? డే, టీహెచ్ ఈవై డే, డేర్. ఇట్లా ఎన్ని పదాలైనా సృష్టించవచ్చు. ఒక్క హెచ్ఈ అని పెట్టుకుంటే మీకు జ్ఞాపక శక్తి కొరకు చెప్తున్నా, మీ సబ్జెక్టు చదివేటప్పుడు హెచ్ఈ అనే దానికి చాలా పదాలు రాయాలి. మీకు వచ్చిన పదాలు రాయాలన్నాడు అని అనుకోండి, ఈ విధంగా ఎన్ని పదాలైనా చేయొచ్చు. హెచ్ఈ అనేది తీసుకోండి, ఎన్ని పదాలు వస్తాయి రేపు పొద్దుటి వరకు రాయండి. తెలిసిందా? ఇంకొకటి, ఏదైనా నీకు వచ్చిన వర్డ్స్ రాయమంటారు. అప్పుడు రాయమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, బాత్రూమ్ తీసుకోండి, బెడ్రూమ్ తీసుకోండి. బి అనేది ఉందనుకోండి, బెడ్ రూమ్, బెడ్ షీట్, బెడ్ లైట్. ఒక బెడ్రూమ్లోనే అన్ని బి అక్షరాలు వస్తాయి, అవునా లేదా? అదే బాత్రూమ్ తీసుకోండి, బాత్రూమ్, బాత్ సోప్. అట్లా మీరు పదాలు ఒకే కేంద్రంలో ఉండి అనేక పదాలు సృష్టించవచ్చు. ఇది ఇంగ్లీషు. ఇకపోతే ఇది ఇంటర్నేషనల్ భాష అంటాము. అదేవిధంగా అయితే ఇక్కడ ఇంగ్లీష్ ఏందో మీరు నేర్చుకునేది చాలా ఈజీగా ఇట్లా నేర్చుకోవచ్చు. అదేవిధంగా సంస్కృతం కూడా చెప్తున్నా నేను. బాబు వినండి, సంస్కృతం నేర్చుకుంటే ప్రపంచమంతా ఏలొచ్చు. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. చూడండి, చార అనే పదం మీ దగ్గర పెట్టుకోండి. ఏంది? లేకపోతే చారం. చారం. నేను ఒక్కొక్క అక్షరం ఇస్తాను, మీరు చెప్పండి నాకు. ప్రాగల్పండి దానికి. చారం అనే దానికి ప్రాగల్పండి. ప్రచారం చేస్తున్నాం మనమంతా కూడా. ఆ ప్రాదీసేయండి, వి పెట్టండి. విచారం, అవునా లేదా? గుడిలోకి పోతే, గుడిలోకి వెళితే ఆగల్పండి. ఆచారం, ప్రచారం, విచారం, ఆచారం, గోచారం. ఇట్లా ఒక్క చారం అనే దానికి ఇట్లా వందలు సృష్టించవచ్చు. సంస్కృతం నేర్చుకోవడానికి ఈజీ. ఇంకొక పదం చెప్తాను, దేశం అనే పదానికి కూడా ఇట్లే చెప్తాను నేను. ప్రాగల్పండి.
దేశం మీ దగ్గర పెట్టుకోండి. ఆ పెట్టండి, వి పెట్టండి, ప్రదేశం, విదేశం, ఆదేశం, సం పెట్టండి. ఎన్నొచ్చినాయి? సందేశం, ఆదేశం, ప్రదేశం. ఇట్లా సంస్కృతం 1000 వర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం కలిపితే ఎన్ని వేలో రాయొచ్చు. ఇంకొకటి చెప్తాను, సంస్కృతం చెప్పేసి దాన్ని వదిలేస్తా. బాబు, మీరు ఎప్పుడే కానీ సంస్కృతం నేర్చుకోవాలంటే ఒక్క 2 పదాలు మాత్రమే గుర్తుంచుకోవాలి. కృతం, నకృతం. కృతం అంటే చేసిన, నకృతం అంటే చేయలేదు. నేను ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. భోజనం కృతం వా నకృతం వా? కృతం అంటే భోజనం చేసిన, నకృతం అంటే చేయలేదు. గమనం కృతం వా? గమనం వెళ్ళారా? వెళ్ళలేదు కదా. నకృతం, నకృతం కృతం. గమనం కృతం వా నకృతం. ఆగమనం రావడం, ఆగమనం కృతం వా నకృతం వా? అదేవిధంగా పఠనం, పఠనం అంటే ఏంది? పఠనం పుస్తకం చదవడం ఉంది కదా, పఠనం అంటమా లేదా? పఠనం కృతం వా? చేసిన, చదువుకున్నావా? నకృతం. లేఖనం రాయడం, కృతం వా నకృతం వా? ఇట్లా సంస్కృతంలో అనేక పదాలు మనం సృష్టించవచ్చు. అంటే మీకు చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోవడానికి కొరకు. అదే సంస్కృతం ఎంత కఠినం ఉంటుందో తెలిసిందా? కఠినంగా ఉంటుంది సంస్కృతం. వినండి. భోకండం వారణాండం పరవర విరటం డంపడం పోరుడంపం డిం 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 డిడింబం దహమపై దహమై జంప జంపైశ్చ జంపై. ఇట్లా ఒక్కొక్క అక్షరానికి అనేక పదాలు ఉంటాయి. ఇది సంస్కృతం. ఇంకొకటి తెలుగు చెప్పేసి వదిలేస్తా. మనకు తెలుగు చదవాలంటే ఏది కష్టం చెప్పండి? సందులు, సమాసాలు, ఛందస్సు, ఇవన్నీ కూడా కష్టమే. అది కూడా ఓ టెక్నికల్గా ఇందులో ఇంతకుముందు చెప్పినారు మేడం ఇంగ్లీష్లో, అవి మన దగ్గర కూడా ఉన్నాయి. ఆ తెలుగు ఒక్కటి చెప్తాను, నేను వదిలేస్తాను. చూడండి, సంస్కృతం చెప్తే కొంచెం కష్టమైద్ది అనుకో మీకు. అయితే మొదలు ఒక తెలుగు దాంట్లో చెప్పేస్తా, వదిలేస్తా. ఈ తెలుగులోన రుగాగమ సంధి ఉంది, విన్నారా? రుగాగమ సంధి, పుంపాదేశ సంధి. ఈ పుంపాదేశ సంధి ఒకటి చెప్పేసి వదిలేస్తా. చూడండి, ము అనే అక్షరం ఉంటే, ము అనే అక్షరం ఉంది. ఎక్కడైతే ము ఉంటుందో ఆ ము తీసేసి పు అనే అక్షరం పెట్టండి, పుంపాదేశం సంధి అయిపోతుంది. అది ఏంటంటే, ఇప్పుడు చూడండి, సముద్రము నీరు, అది మనం సంధి చేస్తే